భూదాన్ భూముల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. భూదాన్ భూముల కేసులో తెర మీదకు నౌహీరా షేక్ పేరు వచ్చినట్లు తెలుస్తుంది. నిషేధిత భూములను అక్రమంగా హీరా గ్రూప్ నౌహీరా షేక్ అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారించింది. నిన్న 9 గంటల పాటు అమోయ్ కుమార్ ను అధికారులు విచారించారు. 3 సెల్ డీడ్ డాక్యుమెంట్స్ తో విచారణకు అమోయ్ కుమార్ హాజరయ్యారు. భూదాన్ భూముల వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. భూముల కేసులో తెర మీదకు నౌహీరా షేక్ పేరు వచ్చింది. నిషేధిత భూములను అక్రమంగా హీరా గ్రూప్ నౌహీరా షేక్ అనుచరులకు రిజిస్ట్రేషన్ చేసినందుకే ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారించింది. నిన్న 9 గంటల పాటు అమోయ్ కుమార్ ను అధికారులు విచారించారు. 3 సెల్ డీడ్ డాక్యుమెంట్స్ తో విచారణకు అమోయ్ కుమార్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు ఫోన్ ద్వారా. రత్నకుమార్, శివాని, ప్రస్తుతం భూదాన్ భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారు అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క వ్యవహారం మరొక కీలక మలుపు తిరిగింది. భూదాన్ భూముల కేసులో ఇప్పుడు తెర మీదకు నౌహీరా షేక్ పేరు వచ్చింది. హీరా గోల్డ్ కేసులో దాదాపు 100 కోట్ల అవినీతికి పాల్పడి మనీ లాండరింగ్ చేశారన్న ఉద్దేశంతో గతంలో నౌహీరా షేక్ ను అదుపులోకి తీసుకొని ఈడీ అధికారులు విచారణ చేశారు. అయితే ఇదే భూముల అటు నౌహీరా షేక్ ఆస్తులను సైతం అక్రమంగా రిజిస్టర్ చేయించారు. ఒకవైపున వాటిని కోర్టు అటాచ్ చేసిందన్న విషయం తెలిసిన తర్వాత కూడా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ తాను ఈ రిజిస్ట్రేషన్లు సంతకాలు పెట్టడంలో కీలక పాత్ర వహించారు అనేటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. నిన్న 9 గంటల పాటు అమోయ్ కుమార్ ను విచారించడం జరిగింది ఈడీ అధికారులు. నౌహీరా షేక్ కు సంబంధించినటువంటి ఆస్తులను ఇప్పటికే ఈడీ అధికారులు అటాచ్ చేయగా అవి అటాచ్మెంట్ లో ఉన్నాయన్న సంగతి తెలిసిన తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు అమోయ్ కుమార్ నౌహీరా షేక్ కు అనుమతులు జారీ చేశారన్నటువంటి ఆరోపణల పైన ఈ యొక్క విచారణ అనేది జరిగింది. వాటికి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా రంగారెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలోనే ఈ అనుమతులు జారీ చేసినట్లు గుర్తించడం జరిగింది. భూదాన్ భూముల వ్యవహారంలో నౌహీరా గ్రూప్ వారికి నిషేధిత భూములను కట్టబెట్టినట్లు కూడా అమోయ్ కుమార్ పైన ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే రీసెంట్ కాలంలో జరిగినటువంటి సేల్ డీడ్లు 3 సేల్ డీడ్లు డాక్యుమెంట్లతో విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు తెలియజేయగా నిన్న ఆ సేల్ డీడ్ డాక్యుమెంట్లను తీసుకుని వచ్చి విచారణకు హాజరయ్యారు అమోయ్ కుమార్. అయితే ఈడీ విచారణలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి ఈడీ విచారణలో ఆయన కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పారు. మిగతా ప్రశ్నలను తనకు తెలియదు అంటూ మాట దాటి వేశారనంటూ కూడా తెలుస్తూ ఉంది. మరొకసారి వీటిపైన విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవైపున నాగారం భూదాన్ భూముల వ్యవహారం అనేది దాదాపు 42 ఎకరాల భూమిని భూదాన్ భూమిని ప్రైవేటు పరం చేయడంలో అమోయ్ కుమార్ పాత్ర అనేది గుర్తించగా ఇందులోనే కొన్ని భూములను అక్రమంగా నౌహీరా షేక్ కు రిజిస్టర్ చేయించారు. హీరా గోల్డ్ కంపెనీకి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రస్తుతం ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి అమోయ్ కుమార్ ను నాగారం భూముల విషయంలో విచారణ చేయగా ఇప్పుడు మరొకసారి ఈ యొక్క నౌహీరా షేక్ కంపెనీకి సంబంధించినటువంటి ఆస్తులను విక్రయించేందుకు అనుమతులు జారీ చేయడము, కొన్ని రిజిస్ట్రేషన్లు అక్రమంగా పాల్పడినటువంటి వ్యవహారాలపైన కూడా ఇప్పుడు ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలు అనేవి మరికొన్ని రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరొకసారి విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు. శివాని, థ్యాంక్ యూ రత్నకుమార్.